ఆయన ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి, ఆయన ఇచ్చిన ఈ కృపను బట్టి దేవాది దేవునికే స్తుతులు స్తోత్రములు. యోబు 8వ అధ్యాయం 6వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండే. ఏమని మాట్లాడుతుండంటే ఇక్కడ, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలంలో వర్ధిల్ల చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాట్లాడుతుండు మనతో. ఏ విధంగా ఎప్పుడు ఆయన మనని వర్ధిల్ల చేస్తాడు, మన నివాసంలో ఎప్పుడైనా వర్ధిల్ల చేస్తాడో ఆయన ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆయన ఏమంటుండు, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, పవిత్రుడవై యథార్థవంతుడవై మననేమంటుండు ఇక్కడ, పవిత్రంగా ఉండాలా, యథార్థంగా ఉండాలా. పవిత్రత గురించి ఒక్కొక్క పాయింట్ గురించి మనం క్షుణ్ణంగా మాట్లాడదాము. దేవుడు అంటుండు, నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు. ప్రతి ఒక్కరూ పాపము చేసి ఈ లోకంలోకి వచ్చున్నారు. ఎందుకంటే మన మూల పితరులైన ఆదామవ్వ ద్వారా పాపము ఈ లోకంలోకి ప్రవేశించింది. వాళ్ళ ద్వారా మనలోకి ప్రవేశించింది. మన పితరుల నుంచి మనకు అది సంక్రమించింది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, నీవు పవిత్రుడవై, ఎవరి పవిత్రత గురించి మాట్లాడుతుండు? వీఆర్ రైచస్. ఎవరిని బట్టి వీఆర్ రైచస్? మనం ఎవరిని బట్టి పవిత్రులమై ఉన్నాము? మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పవిత్రుడు. మన దేవాది దేవుని బట్టి మనము పరిశుద్ధులమై ఉన్నాము, మనము పవిత్రులమై ఉన్నాము. ఎట్లా మన దేవుని బట్టి మనము పరిశుద్ధులమై ఉన్నాము, పవిత్రులై ఉన్నాము అంటే, ఎప్పుడైతే మన దేవుని మనం ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే యేసు ప్రభు మన పాపంల నిమిత్తము, మన దోషంల నిమిత్తము, మన పాప శాప దోష నిమిత్తములు ఆయన ప్రాయశ్చిత్తముగా కల్వరి సిల్వలో ఆయన బలిగా సమర్పించుకొని, ఆయన మరణ పునరుద్ధానమందు 3వ రోజు సజీవుడై లేచి మనకు రావాల్సిన శిక్ష ఆయనను అనుభవించిందని ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో పశ్చాత్తాపముతో, ఎప్పుడైతే ఆయన శిల్వ మరణాన్ని మనము అంగీకరించి, మన నిమిత్తమే, మన పాపంల నిమిత్తమే, మన దోషంల నిమిత్తమే మన దేవాది దేవుడు మొత్తబడ్డాడని ఎవరైతే యోచించి, ఎవరైతే విశ్వసించి, నేను నా దేవుని నేను ఆశ్రయిస్తున్నాను, నా పాపంల నిమిత్తం, నా దోషంల నిమిత్తం, నా అతిక్రమంల నిమిత్తం నా దేవుడు మొత్తబడ్డాడు, నా దేవుడు ప్రాయశ్చిత్తం చేసిండు, ఇంకా నాలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదని ఎవరైతే అంగీకరించుకుంటారో వారి గురించి మాట్లాడుతుండు. నీవు పవిత్రుడవై, మొట్టమొదటిగా పవిత్రుడవై. మనని బట్టి మనం పవిత్రులం కాలేదు, కానీ మన దేవుని బట్టి మనము పవిత్రులమై ఉన్నాము. రెండవదిగా యథార్థవంతుడవైన ఎడల, మనం ఏ విధంగా యథార్థంగా మన మాటలు, దేవుడు ఏమన్నాడు, మన మాటలు అంటే అవునంటే అవును, కాదంటే కాదు, దానికన్నా మించింది నా మాటలు కావవి. మన మాటలు ఎట్లుండాలంట, మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు, దానికి మించింది నాది కాదు. ఇప్పుడు కొంతమంది అవును అంటారు, కొంచెం సేపు కాగానే అది కాదు అంటారు, లేదు కాదు అంటారు, మరి కొంచెం సేపు అయినాక అవును అంటారు. ఆ విధంగా ఒకసారి ఒక మాట, ఒకసారి ఒక మాట మాట్లాడడము. దేవుడికి 2 నాలుకలు లేవంట, ఒకటే నాలికే. ఆయన ఏమంటుండు, నేను అవునంటే అవును, కాదంటే కాదు, దానికి మించింది నాది కాదు. ఒక తండ్రికి 2 కుమారులు ఉండరంట. ఆ 2